కొంచెం ఏంటి అమ్మాయిని ఎక్కడికి అమ్మాయిని అలా తీసుకెళ్తున్నారు? అది కాదండి అమ్మాయి తొందరపడుతుంటే తీసుకెళ్ళిపోవడమేనా? అది కాదండి గదిలో తీసుకెళ్ళి ఏం చేస్తారు? అవి చేసేది ఏం చేయరా? అవి మనకు వ్యవహారమే అస్సలు ఏం చేయరా? మనిషిని నమ్మండి. మయ్యా బ్యాట్ కొని సిలకలు ఊపిరాడు గ్రౌండ్ గా వదిలేడు. ఒక దెబ్బకే గుర్తులోకి నేను 6 కొట్టా. అక్కడ మయ్య తుమ్మకరపడి చేపిస్తానన్నాడు. మయ్య అన్నాడు ఏ పని చేస్తుంటే భలే ఉంటుంది అన్నాడు. ఏ పని చేయక డబ్బు తీసుకుంటే ఎంతో బాగుంటుంది అన్నది. అలాగే వస్తువుల మీద తగులుతావు. ఎన్ని వస్తువులు కాదు మా దగ్గర కూడా ఉన్నాయి. మీ దగ్గర లేవని మేము అదే కానీ అక్కడ దాకా తీసుకుపోయి అమ్మాయిని ఏం చేయాలి? అదే చేసేది ఏముండదండి. మరి ఎందుకండి ఇక్కడ చూడండి మా చిత్ర బాగుందా ఆ రంగనాయకి బాగుందో చెప్పండి. ఏమండి మన చిత్ర కాలికోటికి బలాదురండి రంగనాయకి. దానికి ఎందుకు వెళ్ళారండి? బుద్ధి కట్టింది పోతే మాత్రం ఏముందండి. పోయిన కానీ నువ్వు అంట పాడుకుంటా సంగతి ఏం తెలుసు? వాక్ చేయండి, మీరేగా వాక్ చేయమండి. ఒకసారి వాక్ ఏంది నడక బావా నాటక బాగలేదా? అది నా నడు చూపించండి మీరు. పోయండి చిట్టి చిన్ని అల్లరు బాయ్ బాయ్. అమ్మా ఈ ఇంగ్లీష్ లో మర్యాదగా చెప్పిందండి. పెంపుడు ఉన్నా మర్యాద సంగతి దానికేం తెలియదు. అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందండి. నువ్వు వచ్చి చిన్న కాలేదు అప్పుడే మన పిల్ల అంటున్నావు. ఓహో మీ సెకండ్ ఫ్యామిలీలా పిల్లలా? ఏమండి మీరు ఇవ్వకపోయినా ఇచ్చేంత మాట అన్నారు కానీ కూర్చోరా కాదండి మీరు వచ్చి చాలా సేపు అయిందిగా అందుకని కూర్చుంటారా? మర్యాద ఇంకేం చెప్తున్నా కూర్చోండి. ఇదిగో రత్తపై మెమ్మ పిలుస్తుంది. అమ్మ అక్కడి నుంచి వస్తుంది. చాలా తెలివైన
చేయాలా? వేల ఉంగరం నాకు అనిపించవలేనని వచ్చినది మొదలు ఒకే అభినయం. క్రొత్త సారి ఇక్కడికి వచ్చినప్పుడు కోడెగాండకు పుట్టుకున్నలో ఇది ఒకటి కావాలి. చాలా చక్కగా పాడారండి. మయ్య కూడా పడతాడు. అయ్యగారా? చెవుల బ్రదర్స్ నన్ను పాట కచ్చిలేదు రమ్మన్నారు. కచ్చిలేదు చేద్దాం రమ్మన్నారు. మరి వెళ్ళారా? అది మండపం మీరు కట్టుకోలేదులే. అక్కర్లేదు చెప్తారా? సౌండ్ ఎక్కువ కదా, బాక్స్ కూడా బదులవుతాయి ఒకసారి. సరే అవన్నీ అక్కర్లేదు. కానీ ఏమండి మీరు కలిమిలో ఎట్లేని వారు కదా, మొన్న పోటీ పడి మరి గాజులు ఉంగరాలు ధరించినారు ఏంటండి? ఎవడు అన్నయ్య చాటు కనబడతారు. తిన్నగా కనపడక నేనే అన్నాను. ఎంత మాట అన్నారండి. గోల్డ్ దానికి రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. మరి రాళ్ళ పేరు ఏంటి చెప్పరు? ఈ కంపు ఏంటండి? ఒంపు అంటే సొంపు అంటే పచ్చ 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 అదృష్టం పట్టింది. కాసేపు అంటే మొత్తం మరి పచ్చంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నాకు చాలా ఇష్టం అండి పచ్చంటే. నాకు ఇష్టమేనండి. మీకు కూడా ఇష్టమేనా? చూసారా, మన మనసులు కలిసినట్టే మన అభిప్రాయాలు కూడా కలిసిపోయాయి. మనసులో ఉన్నది నవ్య నాకు పంపించింది. ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టరు.